నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా. ఆంధ్రప్రదేశ్ సమ్మెలతో భగ్గుమంటోంది. ఓవైపు అంగన్వాడీలు, మరోవైపు పారిశుద్ధ్య కార్మికుల ఆందోళనలతో అట్టుడికిపోతోంది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో నిరవధికంగా సమ్మెలు కొనసాగుతున్నాయి. అరెస్టులు, వాగ్వివాదాలు, తోపులాటలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేలాది మంది అంగన్వాడీలు, పారిశుద్ధ్య కార్మికులు కదం తొక్కుతూ తమ డిమాండ్లను పరిష్కరించే వరకు తగ్గేదేలే అంటూ శపథం చేస్తున్నారు. ఎస్మా ప్రయోగాలేవి తమను కదపలేవని తెగువ చూపిస్తున్న అంగన్వాడీలు పోరు మరింత ఉధృతం చేస్తామని సర్కారును హెచ్చరిస్తున్నారు. ఏపీలో అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె నెల రోజులకు పైగా కొనసాగుతోంది. సమ్మె విరమించకపోతే వేటు తప్పదని సర్కారు హెచ్చరించిన విధుల నుంచి ఎందుకు తొలగించకూడదు సంజాయిషీ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చిన అంగన్వాడీలు తమ పోరు మాత్రం ఆపడం లేదు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె సాగుతుందని తేల్చి చెప్తున్నారు. ఎన్నికల ముందు అక్క చెల్లమ్మలంటూ ఎక్కడా లేని ఆప్యాయతను ఒలకబోస్తూ వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన జగన్ సీఎం పీఠం ఎక్కాక వాటిని పూర్తిగా మర్చిపోయారని ఆరోపిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయమని కోరుతుంటే ఏకంగా ఉద్యోగాలకే ఎసురు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొందరు అంగన్వాడీల ఇళ్లకు వెళ్లి అధికారులు నోటీసులు అందించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంగన్వాడీలు నోటీసులు జారీ చేస్తే బెదిరేది లేదని, దీనిపై అన్ని రకాలుగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. సీఎం జగన్ ఎంత దూరం వెళ్లినా తాము తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అంగన్వాడీ సేవలను అత్యవసర చట్టం పరిధిలోకి తెచ్చి మరీ ఎస్మాను ప్రయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తమను రోడ్లపై ఆటాడిస్తున్న సీఎం జగన్ ను రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆటాడిస్తామంటూ మాస్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. అయితే సమ్మెట మోపాలని చూస్తున్న ఏపీ సర్కార్ ఆందోళనలో పాల్గొన్న అంగన్వాడీలను విధుల నుంచి తొలగించేలా ప్లాన్ చేస్తోందని విస్తృత ప్రచారం జరుగుతోంది. తొలగింపు సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా న్యాయ సలహాలు తీసుకుంటోందని, ఉన్నతాధికారులు దీనిపై గత 3 రోజులుగా సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారని టాక్ వినిపిస్తోంది. దీనిలో భాగంగానే 3 రకాలుగా నోటీసులు జారీ చేయిస్తున్నారని చెబుతున్నారు. రిజిస్టర్ పోస్ట్ ద్వారా అంగన్వాడీ కార్యకర్తల నివాస చిరునామాకు నోటీసులు జారీ చేయించడం మొదటి ప్రక్రియ కాగా, అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి నోటీసులు అంటించడం రెండో ప్రక్రియ. ఇలా కుదరని పక్షంలో ఆధార్లోని చిరునామాకు వెళ్లి నేరుగా నోటీసును కార్యకర్తలకు, ఆయాలకు అందించడం మూడో టాస్క్ గా ఉంది. నోటీసులు అందిన 10 రోజుల్లో సంజాయిషీ ఇవ్వని అంగన్వాడీలపై వేటు తప్పదనేది ప్రభుత్వ సందేశంగా చెబుతున్నారు. మరి అంగన్వాడీలు వెనక్కి తగ్గుతారా లేదా ప్రభుత్వంపై పోరాటం కంటిన్యూ చేస్తారా అనేది వేచి చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ దూతా మీడియా.